రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ని దీపికా పడుకునే టీం వాళ్ళు పిఆర్ టీం వాళ్ళు లీక్ చేశారని చెప్పేసి ఒక ట్వీట్ అయితే వచ్చింది దాని మీద. అవును నిజంగా అండి. తను దీపిక పడుకోని కూడా ట్వీట్ చేయడం జరిగింది. దానిపైన సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశాడు. సో చూడండి, సినిమా అంటే ఒక అండర్స్టాండింగ్ మీద నడుస్తుందండి. సో ఒక్కసారి సినిమా స్టోరీ చెప్పిన తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్ దాటి బయటికి రాకూడదు. సో సినిమా నీకు యాక్సెప్ట్ అయిందా లేదా అని తర్వాత మ్యాటర్. స్టార్టింగ్ దీపిక పడుకొని తీసుకున్నారు, తను ఆ కంటెంట్ నచ్చింది కాబట్టి తీసుకున్న తర్వాత తను చూపించిన యాటిట్యూడ్ ఏంటంటే సినిమాలో నాకు షేరింగ్లో ప్రాఫిట్లో షేరింగ్ కావాలి, నేను టైంకి రాను, డబ్బింగ్ నేను చెప్పుకోను. సో ఆ రకంగా చెప్పడం. ఇంకోటి 20 కోట్లు అండి. నార్మల్గా 20 కోట్లు అంటే మన తెలుగు పెద్ద పెద్ద హీరోయిన్స్ వస్తుంటారు. అయినా సరే కానీ దీపిక పడుకొని తీసుకున్నాడు అంటే గొప్ప విషయం చెప్పొచ్చు. సో యాటిట్యూడ్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ అంటే యాటిట్యూడ్కి అమ్మ కూడా ఆయన అట్లాంటి వ్యక్తి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తాను కుదరదు కాబట్టి సో తనకు నచ్చలేదు కాబట్టి తీసేస్తాడు. తీసుకున్న తర్వాత ఎనిమల్ సినిమా హీరోయిన్ తృప్తిని తీసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే సినిమా స్టోరీ దీపిక పడుకొని తెలుసు కాబట్టి తను పిఆర్ కంటెంట్ వాళ్ళతో ఇది నార్మల్ స్టోరీనే, పెద్ద సినిమా స్టోరీ ఏముండదు, సందీప్ రెడ్డి వంగ ఆయన క్యారెక్టర్ గురించి మాడుతూ చెప్పడం అనేది సో అది చాలా అంటే సినిమాకే దెబ్బతీసే ఛాన్స్. ఎందుకంటే స్పిరిట్ అనే పెద్ద మూవీ, లక్షల కోట్ల బిజినెస్ చేసే మూవీ. సో డైరెక్టర్ వాళ్ళకి ఏముండాలి, జస్ట్ కంటెంట్ మీద బతుకుతారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఇట్లా కంటెంట్ బయట లీక్ చేయటాలని మంచి పద్ధతి కాదు కాబట్టి సో సందీప్ రెడ్డి వంగ కూడా ఎటువంటి ట్విట్టర్లో కూడా ఎక్కడ కూడా తన పేరు మెన్షన్ చేయకుండా పిఆర్ టీంకి వార్నింగ్ చేయడం జరిగింది. సో నిజం చెప్తానండి, బాలీవుడ్ వాళ్ళకి సందీప్ రెడ్డి వంగ అంటే చాలా చిన్న చూపే, కానీ నిజం తను అందలాంటి వ్యక్తి కాదు. తనతో పెట్టుకుంటే మాత్రం 100% తెలుగు వాళ్ళు ఏం చేయలేకపోయారండి. అర్జున్ రెడ్డి అప్పుడు బాయ్కట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి కానీ ఎవరేం చేయలేదు. ఎవరో తిట్టిరో వాళ్ళతో సలం కొట్టించుకున్న వ్యక్తి తను. సో ఎనిమల్ అని తర్వాత కబీర్ సింగ్ అని పెద్ద పెద్ద సినిమా హిట్ చేసిన తన ఆశమాస వ్యక్తి కాదు. తనతో పెట్టుకుంటే మాత్రం మీ రూపురేఖలా మారిపోతుంది కాబట్టి సో బాలీవుడ్ వాళ్ళకి మా తెలుగు కూడా ఏమని చెప్తున్నాం, మనం ఇంత తక్కువ చేసినా కూడా 100% మంచి ఇటు చూపిస్తాం. ఇంకోటి అంటే పెద్ద మూవీ, స్పిరిట్ మూవీ. సో ప్రభాస్ 200 కోట్లు తీసుకుంటున్నాడు. సో మరి తను అంత డిమాండ్ చేయడం మంచి పద్ధతి కాదని అనిపించింది కాబట్టి సందీప్ రెడ్డి వంగ చేసిన తప్పులేదు అనిపిస్తుంది. సో ఆ స్టోరీ లీక్ అయినా కూడా నాకేం ఫరక్ పడదు అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు అన్నారు, ట్వీట్ చేశారు. సో కంటెంట్ ఉన్నాడు లేదండి, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. చాలా కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు 100% దీపిక పడుకొని బయటకు వచ్చింది కాబట్టి 100% తను ఎక్కడో ఒక దగ్గర స్టోరీ లీక్ చేస్తుంది. ఆటోమేటిక్గా తన స్టోరీలో మార్పు చేస్తుంది. తను ఏదో స్టోరీ కొనుక్కొచ్చిన వ్యక్తి, స్టోరీ క్రియేట్ చేసే వ్యక్తి కాబట్టి 100% స్టోరీ చేంజ్ చేసుకుంటాడు. ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ మంచి బూస్టింగ్ ఇచ్చే రకంగా ఉంటుందని నమ్మకం ఉంది. 100% సందీప్ రెడ్డి వంగ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. నిజంగా నాకు నమ్మకం ఉంది, మంచి హిట్ కొట్టాలని మంచి 100% నమ్మకం ఉంది. ఇప్పుడు చూడేసి ఇప్పుడే ఇంకా సినిమా సెట్స్ మీదకి రాలేదు, ఇప్పుడు ఇంత పెద్ద బజ్, ఇంత పెద్ద నెగిటివిటీ, ఇంత పెద్ద కాంట్రవర్సీగా మారిందంటే ఒకవేళ సినిమా వచ్చిన తర్వాత సో ఎట్లాంటి సునామీ ఉంటుంది అన్నది మీ అంచనాలకు వదిలేస్తున్నా. మంచి ఇటు కొట్టాలని కోరుకుంటున్నా. అవతల స్పిరిట్ అంటే ప్రభాస్ అండి. ప్రభాస్ మీదనే కన్నప్ప లాంటి సినిమాలు వస్తున్నాయి, జస్ట్ కట్అవుట్ పెట్టుకొని ఏకంగా ప్రభాస్ నటిస్తుంది కాబట్టి సినిమా మంచి ఇటు కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.